అండి నేను శేఖర్ భాష. ఇవాళ ధర్నా చౌక్ దగ్గర ధర్నాకు దిగిన మన సోదరుడు కెవిన్ కోసం నేను ఇక్కడ సపోర్ట్ చేస్తూ రావడం జరిగింది. చాలా రోజుల నుంచి మనం గట్టిగానే వినిపిస్తున్నాం. మగవాళ్ళకి కూడా హీటీన్స్ రావాలి, మెన్ కమిషన్, పురుషుల కోసం ఒక సపరేట్ కమిషన్ రావాలి అని చెప్పి గట్టిగా వాదిస్తున్నాం. సో దానికోసం చేసే ఏ ప్రయత్నం అయినా సరే నేను గట్టిగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ అయితే మీడియా ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం చూస్తున్నాం రోజు రోజుకి ఆడవాళ్ళు తలెత్తుకొని తిరగాలి, ధైర్యంగా ఉండాలి, అన్నిట్లోనూ ముందుకు పోవాలి. దట్ డజంట్ మీన్ మగవాళ్ళు దాక్కొని బతకాలి, పిరికితనంతో ఉండాలి, తప్పు చేయకపోయినా సరే తప్పు మాది అన్నట్టుగా బతకాల్సిన పరిస్థితి ఇవాళ కొన్నిసార్లు ఈ చట్టాల వల్ల, సిస్టమ్స్ వల్ల మగవాడు ఎదుర్కొంటున్న దుస్థితి. కొన్నాళ్ళ క్రితం తన ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి తనని పచ్చిబూతులు తిట్టింది. అంతకుముందు కూడా పచ్చిబూతులు, అన్ని బూతులు తిట్టినా కూడా తిరిగి తను కనుక ఒక మాట అంటే మళ్ళీ అది మోడెస్టీ ఆఫ్ ఉమెన్ కింద మనకి చట్టాలు ఉన్నాయి అతని. బట్ వాళ్ళు కనుక తిట్టేసి ఏం చేసినా కూడా రైట్ రాయల్గా అలా ఉండిపోవచ్చు, ఏ రకమైన చర్యలు ఉండవు. సో ఇదేంటి అని ప్రశ్నించే ఇది కూడా లేకపోయింది. సో ప్రశ్నించడానికే ఇవాళ ముందుకు వచ్చాం. మీరు గమనిస్తే రాజకీయాల్లో కూడా ఇది ఒక ట్రెండ్గా మారింది. ఇప్పుడు మనం చూస్తున్నాం పొరుగు రాష్ట్రంలో అరెస్టుల పర్వం. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ మదర్ని ఉద్దేశించి తిట్టిన వాళ్ళు ఇవాళ మగవాళ్ళు జైల్లో ఉన్నారు. మరి అలా తిట్టిన ఆడవాళ్ళ సంగతి ఏంటి? ఇవాళ దాకా వాళ్ళ మీద ఏమైనా చర్యలు ఉన్నాయా? గమనించండి. సో నేను అడిగేది అదే, అంటే మగవాడికి ఒక న్యాయం, ఆడవాళ్ళకి ఒక న్యాయం అలా కాదు. ఈ చట్టాల వల్ల ఇప్పుడు మనం అందరం చెప్తున్నాం లేడీస్ని రెస్పెక్ట్ చేయండి, లేడీస్ని రెస్పెక్ట్ చేయండి అని. దట్ డజంట్ మీన్ మెన్ని డిస్రెస్పెక్ట్ చేయండి అని. ఇవాళ జరుగుతున్నది అదే. అంటే మగవాళ్ళని ఎవరినన్నా సరే ఆడవాళ్ళని తీసుకొచ్చి పచ్చి బూతులు తిట్టించేసినా నోరు మూసుకొని పడి ఉండాలి తప్ప వాడు తిరిగి ఏమీ చేయలేని పరిస్థితి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలన్నా కూడా ఏ సెక్షన్లు లేవు, ఏం చేస్తాం అనే పరిస్థితి. ఏదో డిఫేమేషన్ ఇలాంటివి పెట్టుకోవచ్చు తప్ప మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ ఉన్న సెక్షన్ టైప్లో మగవాళ్ళకి కూడా ఒక రెస్పెక్ట్ అనేది ఏడిస్తే బాగుంటుంది అనేదే మా డిమాండ్.